ఆనందం. ఆనందం టీవీ ప్రేక్షకులైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నందుకై ప్రభుని స్తుతించుచున్నాము. దైవ సేవకులు బ్రదర్ ఎస్ సత్యం బాబు గారు వాక్య పరిచయం చేస్తారు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన దేవుడు ఈ దినమున కూడా ఇలాగున మీ అందరితో కలిసి ఈ ఛానల్ ద్వారా దైవ వాక్యాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకై మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా ఎంతో ప్రేమతో ఆసక్తితో దైవ వాక్యాన్ని ఆలకించడానికి చేరి వచ్చినందుకై మీ అందరికి కూడా ప్రభు నామమున కృతజ్ఞతా వందనాలు తెలియచేస్తున్నాను. మనం వరుసగా పాత నిబంధన గ్రంథములోని మహాభక్తుల జీవిత చరిత్రలను ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమములో ఈ దినమున కూడా మరొక మహాభక్తుని గురించి, ఆయన జీవితాన్ని గురించి మీకు జ్ఞాపకానికి తేవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరు, ఆయన జీవితం ఎలాంటిది అని మనం గమనించినట్లయితే, ముందుగా మీరందరూ కూడా మీ దగ్గరున్న బైబిల్ గ్రంథాలు తెరవండి. క్రొత్త నిబంధన గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి చదువుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి గమనించండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రభు తన వాక్య భాగమును దీవించున్నట్లు తలలు ఉంచితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. గొప్ప దేవా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడబోతున్నారు. మీ దాసుడు మోషే జీవితాన్ని మా ఎదుటికి మీరు తీసుకుని వస్తున్నందుకై స్తోత్రాలు. ఆయన జీవితం ద్వారా మేము ఒక వెలుగులోనికి రావడానికి, మీ వాక్యము ద్వారా బలపరచబడడానికి మీ సత్యములను మాకు నేర్పించుమని, నిలువబడిన మనిషిని మరుగుపరచుమని, చదువుబడిన మీ మాటలను దీవించి వివరించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, వరుస క్రమములో మహాభక్తుల జీవితాలు మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ దినమున దైవజనుడు మహాప్రవక్త అయిన మోషే జీవితాన్ని జ్ఞాపకానికి తేవాలని ఆశిస్తూ ఉన్నారు. అలాగైతే నేటి మన ధ్యానాంశము మోషే జీవితము. మోషే జీవితాన్ని గురించి చెప్పాలి అంటే వాస్తవానికి ఒక వర్తమానములో మనం పూర్తిగా గ్రహించలేము, నేను వివరించలేను కూడా. ఎందుకంటే అంత గంభీరమైన సంగతులు దేవుడు మోషే జీవితంలో జరిగించాడు. మొట్టమొదటిగా మోషే కుటుంబ చరిత్ర మనం గమనించినట్లయితే చక్కని మాట ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో చదువుతున్నాం. చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడయ్యుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. ముందుగా మోషే తల్లిదండ్రులను గురించి దేవుడు చక్కని మాట వ్రాయించాడు. మోషే తల్లిదండ్రులు ఎవరు అని మనం గమనించినట్లయితే నిర్గమకాండం 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యోకెబెదు అని మనం చూస్తున్నాం. అలాగే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని మనం గమనిస్తే వారు లేవీ గోత్రానికి చెందిన వారిగా కనబడుతున్నారు. అంత మాత్రమే కాదు, ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనములో మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి అనే మాట మనం చదువుతున్నాం. అలాగైతే
మోషే తల్లిదండ్రులు ఇరువురు కూడా విశ్వాసులు అని ఒక చక్కని మాట మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, మీరు విశ్వాసులేరా? దేవుని యందు విశ్వాసం ఉంచిన అనుభవం మీరు కలిగి ఉన్నారా? తల్లిదండ్రులు విశ్వాసులైతే బిడ్డలకు ఎంత దీవెన, బిడ్డలకు ఎంత ఆశీర్వాదం అండి. ఈవేళ చాలా మంది తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రాక దేవుని యందు విశ్వాసం ఉంచగా బిడ్డలేమో మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటారు, కానీ వారు మాత్రము విశ్వాసులుగా ఉండడము లేదు. మోషే ఆశీర్వాదానికి, మోషే గొప్పవాడవడానికి పూర్వ చరిత్ర కుటుంబాన్ని మనం చూస్తే మోషే తల్లిదండ్రులు విశ్వాసులుగా కనబడుతున్నారు. వారికి ఉన్న విశ్వాసము ఎంత గొప్పదో 23వ వచనములో మనం చూస్తే, మోషే పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూచి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టారని చదువుతున్నాం. విశ్వాసము ఎంత బలమైనది అంటే రాజుగారి ఆజ్ఞను కూడా లెక్క చేయటం లేదు. అంటే విశ్వాసం యొక్క బలాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియులారా, మీరు విశ్వాసులైతే ఏమాత్రం విశ్వాసం మీరు కలిగి ఉన్నారు? మీ విశ్వాసం యొక్క బలమెంత? ఆ దినాలలో ఐగుప్తు రాజు శాసనాన్ని చేశాడు. మగపిల్లలు కార్పు పీటల మీదే చంపబడాలి అని జీతాలిచ్చి మంత్రసానులను ఏర్పాటు చేశాడు. ఆ దినాలలో మోషే పుట్టాడు. బైబిల్లో మనం చదువుతున్నాం. కానీ తల్లిదండ్రులు భయపడిన వారు కాదు. రాజాజ్ఞకు భయపడక 3 మాసములు మోషేను దాచిపెట్టారని చదువుతున్నాం. ఇక్కడ మోషేను గురించిన మాట ఏమిటంటే ఆయన సుందరుడై ఉండుట అని చదివాం. అలాగైతే మోషేకు దేవుడిచ్చిన రూపం సుందరమైన రూపము అని చదువుతున్నాం. మరొక మాట అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే స్టెఫను చక్కని ప్రసంగాన్ని చేస్తూ మోషే స్వరూపాన్ని గురించి అన్నాడు. ఆ శిశువు దివ్య సుందరుడై ఉండెను అనే మాట అంటున్నాడు. అలాగైతే సుందరుడు మాత్రమే కాదాయన దివ్య సుందరుడు. అంటే ఆయన ముఖములోనే ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన రూపములోనే ఒక ప్రత్యేకత ఉన్నది, ఆయన ముఖములో దివ్యత్వం కనబడుతుంది. అంటే ఒక కారణ జన్ముడిగా దేవుడు మోషేను ఈ లోకములో జన్మింపచేశాడు. ఆ సత్యాన్ని తల్లిదండ్రులు ఎరిగి ఉన్నారు గనుక 3 మాసాలు జాగ్రత్తగా ఆ బిడ్డను దాచిపెట్టారు. ప్రియులారా, చూడండి, మోషే జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. అదేమంటే దేవుడు ఒక బిడ్డను ఈ లోకములో జన్మింపచేశాడు అంటే కారణము లేకుండా ఏ వ్యక్తిని జన్మింపచేయుడు. అలాగైతే మానవుడు కారణ జన్ముడు అని గమనించాలి. నీవు గాని నేను గాని ఈ లోకములో మనం పుట్టాము అంటే దేవుడు పుట్టించాడు అంటే ప్రతి ఒక్కరి పక్షముగా దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని దైవ వాక్యము ద్వారా నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో ఉన్నప్పుడు కఠోరమైన రాజశాసనము బయలుదేరినప్పుడు దేవుడు ఈ బిడ్డను ఇచ్చాడు అంటే ఏదో ఒక ప్రత్యేకమైన కార్యాన్ని చేయబోతున్నాడనే సత్యాన్ని తల్లిదండ్రులు ఎరిగి ఉన్నారని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇప్పుడు చూడండి, 3 మాసాలు దాచిపెట్టారు. ఇక వల్ల కాలేదు. మనకు తెలుసు కదా, జమ్ము పెట్టిలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టారు, లేక నాచులో పెట్టారు. ఫరో కుమార్తె స్నానానికి వచ్చింది, ఆ పెట్టెను తెప్పించింది, అందులో ఉన్న పిల్లవాడిని చూచింది. ఈ బిడ్డను నేను పెంచుకుంటారు, ఇతడు హెబ్రీ పిల్లలలో ఒకడు అని మోషేను పెంచుకుంది. వాస్తవానికి ఈ మోషే అనే పేరు ఎవరు పెట్టారు అంటే ఫరో రాజు కుమార్తె పెట్టింది. నీటిలో నుండి ఇతనిని తీసుకొంటిని కనుక ఇతనికి మోషే అని పేరు పెడుతున్నాను అంది. అంటే మోషే అంటే నీటిలో నుండి తీయబడిన వాడు అని అర్థంగా మనం గమనించగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, మోషే జీవితంలో శ్రేష్టమైన దశను నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. మోషే పెద్దవాడవుతున్నాడు. పెద్దవాడైనప్పుడు ఏం జరుగుతుంది అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివితే చక్కని మాట ఒకటి ఉంది. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించెను అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, రాజుగారి కుమార్తె కుమారుడు గనుక ఆమె నేర్పించవలసిన అన్ని రకముల విద్యలు మోషేకు ట్రైనింగ్ ఇప్పించిందండి. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు, ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు. వివరాలు ఉన్నాయి.
అతడు మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అనే మాట చూచారా? మోషే మాట్లాడితే ఆయన వాగ్దాటికి ఎవరు నిలవలేరు. మోషే కార్యాలు మొదలు పెడితే ఆయన ముందు ఎవరు నిలవలేరండి. అన్ని రకాలైన విద్యలు ఐగుప్తు దేశంలో పెద్దవాడైన మోషే నేర్చుకున్నాడు అనే సత్యాన్ని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. కానీ ఇందులో శ్రేష్టమైన మాట ఒకటి జ్ఞాపకానికి తెస్తాను. అక్కడే అపోస్తుల కార్యములు చూడండి, 7వ అధ్యాయము 23వ వచనములో పెద్దవాడైన మోషేకు ఒక కోరిక కలిగింది. అదేమిటి అని మనం చూసినట్లయితే ఆయనకు 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, మోషే జీవితంలో అద్భుతమైన మాట ఇది. సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఇప్పుడు సహోదరులను చూడాలి అనే బుద్ధి పుట్టిందని చదువుతున్నాం. ఇంతకు ముందు లేని బుద్ధి ఇప్పుడు పుట్టినట్టుగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు ఆయన జీవితంలో సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ అప్పుడు ఈ బుద్ధి రాలేదు. 40 ఏళ్లు నిండుతూ ఉండగా సహోదరులను చూడాలి అని కొత్త బుద్ధి పుట్టింది. బుద్ధిని గురించి బైబిల్లో మనం చూస్తే అది మారు మనస్సుకు, అది పాప క్షమాపణకు సూచనగా కనబడుతుంది. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుని చరిత్ర మనం చూడగలుగుతున్నాం. ఇష్టానుసారంగా ఆస్తిని పంచుకున్నాడు, తినాలి, త్రాగాలి, అన్ని హంగులు అనుభవించాలి, అన్నిటిని రుచి చూడాలి అని దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు, డబ్బులన్నీ పాడు చేసుకున్నాడు, తుదకు వట్టివాడైపోయాడు. తిండి లేదు, ఆదరించువారు లేరు, ఆకలితో అలమటిస్తున్నాడు. పందులు గాయడానికి వెళ్ళాడు, అక్కడ కూడా ఆ పొట్టు తినాలని ఆశించాడు, కానీ అది కూడా దొరకలేదు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు అని దేవుడు వ్రాయించాడు. బుద్ధి లేని జీవితం, భ్రష్టమైన జీవితం, లోకాన్ని అనుభవించాలి, తినాలి, త్రాగాలి, ఇదే శాశ్వతం అనుకున్నవాడు బుద్ధి లేని జీవితంలో ఉన్నాడని గ్రహించాలి. ఇక్కడ తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు గుర్తుకు వస్తుంది, తండ్రి ప్రేమ గుర్తుకు వస్తుంది, ఆ ఇంట్లో ఉన్న సమృద్ధి గుర్తుకు వస్తుంది, తన పాపం గుర్తుకు వస్తుంది. వాడంటున్నాడు, నేను లేస్తాను, నా తండ్రి ఇంటికి వెళతాను, ఇలా చెప్తాను, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని. చూచారా అండి, వాడి జీవితం అంతా నా డబ్బు, నా ఆస్తి, నా భాగం అని ముందు చెప్పుకున్నాడు, గాని ఇప్పుడు అంటున్నాడు, నేను పరలోకమునకు విరోధముగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకునే యోగ్యత కూడా నాకు లేదు అని తండ్రితో చెప్తానన్నాడు. అలాగైతే బుద్ధి వచ్చుట అంటే పాపమును ఒప్పుకొనుట, బుద్ధి వచ్చుట అంటే దేవుని దగ్గర చేసిన పాపములను ఒప్పుకొని క్షమాపణ కోరుట, అదే బుద్ధి వచ్చుట. 40 ఏళ్లు నిండినప్పుడు మోషే కూడా తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టిందనే మాట చదువుతున్నాము. అంటే ఇది మారు మనస్సుకు సూచన, ఇది రక్షణకు సూచన. మీరు గమనించాలి, మోషే జీవితంలో 3 రకాలైన 40లు మనం చూడగలం. ఆయన జీవించిన కాలం 120 సంవత్సరాలు. మొదటి 40 ఏండ్లంతా కూడా ఈ లోక సంబంధమైన సకల విద్యలు నేర్చుకోవడానికే 40 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 2వ 40లో ప్రవేశిస్తూ ఉండగా బుద్ధి వచ్చింది. అంటే 40 ఏండ్ల తర్వాత ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రక్షకుణ్ణి కనుగొన్నాడు, పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మీరు గమనించినట్లయితే ఇప్పుడు హెబ్రీయులకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయము 24వ వచనానికి మనం వచ్చినట్లయితే పౌలు భక్తుడు ఇలా రాశాడు, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టిన మాట మీరు చూడండి. ఇందులో శ్రేష్టమైన మాట ఏమిటంటే మోషే జీవితంలోనికి విశ్వాసము వచ్చింది అన్నమాట. బైబిల్ అంటుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అనే సత్యం దేవుడు తన వాక్యములో మనకు నేర్పుతున్నాడు. అలాగైతే మోషే ఇప్పుడు పెద్దవాడయ్యాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలి, మోషే విశ్వసించాడు కదా, మోషే ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? పాత నిబంధన కాలంలో నిర్గమకాండములో మోషే జీవితం మనకు కనబడుతుంది. కానీ మోషే ఎవరి యందు విశ్వాసం ఉంచాడు, ఎవరి కోసం జీవించాడు అని దేవుని వాక్యములో మనం గమనిస్తే అద్భుతమైన మాట ఒకటి ఈ వచ్చిన భాగాల్లో నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. దయచేసి 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద
గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ప్రియులారా, మోషే ఎక్కడ, యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ అంటే దీనిలో ఒక పారమార్థిక సత్యాన్ని మనం గమనించాలి. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు మన రక్షకుడిగా మానవ అవతారములో వచ్చినందువలన అంతకు ముందు లేడు అనుకోవడానికి లేడు. ఆయన అనాది సంకల్పములోనే పురాతన కాలము నుండి స్వయంభవుడిగా తనకు తానుగా ఆయన ఉన్న దేవుడు. అలాగైతే ఇప్పుడు చూడండి, మోషే క్రీస్తు కొరకు జీవిస్తున్నాడు. ఆ దినాలలో అంటే ఎంతగా క్రీస్తు ప్రభువును గమనించాడు. అంతేకాదు, మోషే విశ్వాసములో ఉన్న శ్రేష్టత ఎంత గొప్పది అంటే, దయచేసి చూడండి మీ బైబిల్ గ్రంథాలు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములోనే 27వ వచనాన్ని చూడండి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు. మోషే అదృశ్యుడైన దేవుని చూస్తున్నాడు. దేని ద్వారా చూస్తున్నాడు అంటే విశ్వాసమనే ఆత్మ సంబంధమైన నేత్రముల ద్వారా దేవుడు క్రీస్తు ప్రభువుని, లేక మోషే క్రీస్తు ప్రభువుని చూస్తున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ మాట చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువుని పురాతన భక్తులే చూచినట్లుగా, పురాతన భక్తులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా, పురాతన భక్తులు ఆయన కొరకు జీవించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి భూమి మీద తాము పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. చూచారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడిన వారు దూరము నుండి చూచారట. యేసయ్యను చూచారు, క్రీస్తు ప్రభువును చూచారు. అప్పటి నుండే వారి జీవితాలలో ఆయనకు ఒక స్థానాన్నిచ్చి ఆయన కొరకు జీవించారు అండి. మోషే విశ్వాసము సామాన్యమైంది కాదు. విశ్వాసము ద్వారా అదృశ్యుడైన క్రీస్తును ఆయన చూస్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు మోషే ఇంత చక్కని విశ్వాసిగా యవన దశలో ప్రవేశించినప్పుడు సాతానుడు మోషే దగ్గరకు వచ్చాడు. సాతానుడు మోషేను పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, 3 రీతులైన విధానాలలో మోషేను పడగొట్టాలి అని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. అదేమిటి అని మనం గమనిస్తే ఇప్పుడు 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. సాతానుడు వచ్చాడు. సాతాను ప్రయోగం ఏంటంటే ఐగుప్తు ధనాన్ని మోషేకు చూపెడుతున్నాడు. మోషే, యవన దశలో నమ్ముకున్నావా? ఏమిటయ్యా ఈ భక్తి? ఎందుకయ్యా ఈ విశ్వాసం? నీవు చూచావా? ఈ ఐగుప్తు ఆస్తిపాస్తులు చూడు, ఈ ధనాగారం తలుపు తీస్తున్నారు, ఈ డబ్బంతా చూడు, ఈ వజ్ర వైడూర్యాలు చూడు, ఈ ఐగుప్తు ధనరాశులన్నీ ఎవరి కోసం? నీ కోసమేనయ్యా. ఈ ఆస్తికి, ధనానికి నీవు వారసుడు. ఎందుకు నీకు భక్తి? ఎందుకు నీకు విశ్వాసం? డబ్బు ఉంటేనే లోకం, డబ్బు ఉంటేనే జీవితం, డబ్బు ఉంటేనే సమస్తం, డబ్బు ఉంటేనే అన్ని హంగులు అని సాతానుడు ద్రవ్యము ద్వారా లేక ధనము ద్వారా మోషేను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మోషే డబ్బును చూడడం లేదు. దేన్ని చూస్తున్నాడు అంటే అక్కడ చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. చూచారా, డబ్బు నాకు అక్కరలేదు, ఇది అశాశ్వతమైనది. నేను నమ్మిన నా ప్రభు క్రీస్తు కొరకు నేను నిందల పడతాను అంటున్నాడు. అదే గొప్ప భాగ్యం అంటున్నాడు. ప్రియులారా, ఈ దినాలలో దేవుని వాక్యం వింటున్న సోదరి సోదరులారా, సేవకులారా, దేని మీద మన దృష్టి? సాతానుడు డబ్బు ద్వారా భక్తులను, విశ్వాసులను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పౌలు అన్నాడు, దైవ భక్తి లాభసాధనంగా మారింది అని. డబ్బు కొరకాండి, డబ్బు కొరకు దేవుని పరిచర్య కాదండి. ఆనాడు ఐగుప్తు ధనం మొత్తాన్ని తిరస్కరించి క్రీస్తు విషయమైన నిందే నాకు గొప్ప భాగ్యం అన్నాడు. ఒక వచన భాగాన్ని మీ జ్ఞాపకానికి తెస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూడండి. పౌలు భక్తుడు అన్నాడు, మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళుతుము అన్నాడు. మోషే మాత్రమే కాదండి, ఈవేళ దేవుని పిల్లలమైన మనం కూడా ఆయన నిందను మనము భరించాలి. ధనం కాదు, క్రీస్తు విషయమైన నింద గొప్పది. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 41వ వచనాన్ని చూడండి. అపోస్తులు అంటున్నారు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని
ఎంచబడుట వలన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్లిపోయిన. చూచారా అపోస్తలుల యొక్క తీర్మానం చూడండి. యేసయ్య నామము కొరకు అవమానము పొందుట మహాభాగ్యం, దానికి పాత్రులమని ఎంచుకొని సంతోషిస్తున్నారు. మీకుందా ఈ సంతోషం? దేవుని కొరకు నిందింపబడుట్లో ఉన్న ఆనందం, అందులో ఉన్న సంతోషం, అందులో ఉన్న మేలు మోషే జీవితాన్ని చూస్తూ ఉండగా కనబడుతుంది. మోషే డబ్బుకు లొంగపోయేటప్పటికి సాతానుడు రెండవ ప్రయోగం చేస్తున్నాడు. అదే వచనాన్ని చూడండి. మరలా సాతానుడు అంటున్నాడు, అల్పకాల పాప భోగం అంటే దీని అర్థం ఏంటంటే డబ్బుకు నీవు లొంగలేదు కనుక సాతానుడు రెండవ ప్రయోగం ఏం చేస్తున్నాడంటే ఐగుప్తు రాజకుమార్తెలందరినీ కూడా కళ్ళ ఎదుట ఉంచుతున్నాడు. మోషే అందగాడా, సుందరుడా, చూడవయ్యా, ఇక్కడ ఈ రాజకుమార్తెలందరినీ చూడు, వీళ్ళందరూ నీ కోసమే. ఈ అనుభవాన్ని, ఈ జీవితాన్ని విడిచిపెట్టి సేవంటావు, దేవుడంటావు, ఎందుకు వచ్చిన గొడవ, అనుభవించు వీరందరినీ అంటున్నాడు. కానీ మోషే అంటున్నాడు, అల్పకాల పాపభోగం, ఈ క్షణికమైన ఈ భోగాలు నాకు అక్కరలేదు, ఈ సాతాను సంబంధమైన స్త్రీలతో కూడిన వ్యవహారాలు నాకు అక్కరలేదు. చూడండి, రెండవ శోధన స్త్రీల శోధన సాతానుడు ప్రవేశపెట్టాడు. కానీ భక్తుడు అంటున్నాడు, మోషే అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అన్నాడు. అవునండి, దేవుని పిల్లలు శ్రమ పొందడానికి ఇష్టపడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే పౌలు భక్తుడు అన్నాడు, క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది అన్నాడు. చూచారా అండి, ఈ చిన్న శ్రమ ద్వారా నిత్యమైన మహిమ కలుగుతుంది. అందుకే మోషే తిరస్కరించాడు. మూడవదిగా సాతానుడు అంటున్నాడు, మోషే అసలు నువ్వు ఎవరనుకున్నావయ్యా? నువ్వు ఫరో రాజు కుమారుడివి. ఫరో రాజు తర్వాత ఈ దేశాన్ని పరిపాలించే యువరాజు అనివే, ఫరో రాజు కుమారుడివి అంటే మోషే పొంగిపోలేదు. ఆమె కుమారుడని అనిపించుకున్నటకు మోషే ఒప్పుకొనలేదు. ఇది జీవపు డంబం. మూడవది చూచారా అండి, మనుషుడు డబ్బు కన్నా లొంగుతాడు, డబ్బుకు లొంగకపోతే స్త్రీల కన్నా లొంగుతాడు, దానికి లొంగకపోతే మూడవది హోదా, పొగడ్తా, దీన్నే జీవపు డంబం అంటారు. నీవెవరనుకున్నావు? నీ స్థాయి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేసుకో. విశాలమైన ఐగుప్తు దేశ సామ్రాజ్యానికి ఫరో కుమారుడు అంటే మోషే అంటున్నాడు, అసలు ఆ మాట అనిపించుకోవడానికే నాకిష్టం లేదు అన్నాడు. ప్రియులారా, గొప్పతనానికి మోషే పోలేదు. క్రీస్తు కొరకు తన జీవితాన్ని పవిత్రపరచుకొని 3 రీతులుగా కూడా ఆయన ఉండి చక్కని సాక్ష్యాన్ని చివరిలో ఇస్తున్నాడు. అదేమిటో తెలుసా? ఎలయనగా ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు ఆయన దృష్టి ఉంచాడు. ఇవన్నీ కాదు అంటే దేవుడిచ్చే ప్రతిఫలం, దేవుడిచ్చే బహుమానము శ్రేష్టమైనది అని మోషే ఎరిగి ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎరిగి ఉన్నారా? వీటిని మనం ఆశిస్తే దేవుడిచ్చే ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాం. మోషే వలే వాటిని తిరస్కరిస్తే ప్రతిఫలముగా కలగబోవు బహుమానములో మనం ఉంటామని దివ్యమైన సత్యాన్ని మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మోషే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు అని చదువుతున్నాం. దేవుడు దృశ్యుడా అదృశ్యుడా అనేది తేలాలి ఇప్పుడు కదండి. ఎందుకంటే చాలా మంది దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడు, మా గదిలోనే ఉన్నాడు, మాతోనే తిరిగాడు అని వేళ టీవీల్లో రకరకాలుగా మనం వింటూ ఉన్నాం, రకరకాల బోధలు మనం వింటూ ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలలో, సకల యుగములలో రాజయ్యుండే అక్షయుడును అదృశ్యునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. అంటే దేవుడు అదృశ్య రూపి అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన మాత్రమే దురవగాహమైన తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నాడు. 3వ మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు అని.
మరి ఇన్ని మాటలు బైబిల్ చెప్తూ ఉంటే దేవుడు కనబడుతున్నాడు అంటే దేవుని వాక్యాలను దేవుణ్ణి మనం తిరస్కరించినట్లు. ఇలాగంటే మీరు అనొచ్చు, ఏ మోషేతో దేవుడు మాట్లాడలేదా, మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేదా అని మీరు అనవచ్చు. ఎందుకంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనములో దేవుడే అన్నాడు, గూఢభావములతో కాదు దర్శనమిచ్చి అతనితో ముఖాముఖిగా మాట్లాడేదను, అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును అన్నాడు. మోషే దేవుణ్ణి చూచాడా లేదా అని మనం గమనిస్తే చివరి మాటగా నేను మీ జ్ఞాపకానికి తెస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయము 17వ వచనం చూడండి. మోషే అడిగాడు, దేవా నీ మహిమను నాకు కనబరచు అన్నాడు. దేవుడు అన్నాడు, నీకు బ్రతకాలని లేదా అన్నాడు. మీరు ఆ మాటలని చదువుకోండి. నిర్గమకాండం 33వ అధ్యాయము 17వ వచనము నుండి 23 వరకు చదవండి. మోషే బతిమలాడాడు, దయచేసి నీ మహిమను నాకు కనబరచు అంటే అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, అలాగైతే విను, నేను నీ కనబడతాను గాని ఎలా కనబడతానో చూడు. 20వ వచనములో ఆ మాటలున్నాయి. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా, నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటిపో వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రియులారా, మోషే వెనక చూచాడే గాని ముఖాన్ని చూడలేదని దేవుడే అన్నాడు. కనుక దేవుడు అదృశ్య రూపి, దేవుడు మానవ నేత్రాలకు కనబడేవాడు కాడు. గనుక వాక్య సత్యాన్ని విశ్వాసం అనే ఆత్మనేత్రాల ద్వారా అదృష్టుడైన దేవుని చూచి ఆయన కొరకు మోషే వలె జీవించి సాతానును ఓడించి ఆయన నామాన్ని ఘనపరచుదుముగాక. దేవుడి వాక్యములను మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, మీ దాసుడు, మీకిష్టుడు, మహాప్రవక్త, నాయకుడైన మోషే జీవితాన్ని మా ఎదుటికి తెచ్చారు. సాతానుడు 3 రీతులుగా ఆయన్ని శోధించిన, 3 జయం పొందాడు. అదృశ్యరూపిగా ఉన్న మిమ్మును విశ్వాసము ద్వారా ఆనాడే వెంబడించాడు, మీ కొరకు జీవించాడు. అలాంటి అనుభవాన్ని మాకు నేర్పించి మోషే వలె మీ కొరకు బలిష్ఠులైన విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, సాతానును ఓడించే బిడ్డలుగా సిద్ధపరచుమని, వాక్య విన్న బిడ్డలందరినీ దీవించుమని, ఎవరెవరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో, ఎలాగున సమస్యలతో నలిగిపోతూ కన్నీరు గారుస్తున్నారు, వారందరిని దర్శించి మేలులతో నింపుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. మీరింతవరకు చక్కని దైవ సందేశాన్ని విన్నారు కదా. మీరింకా దైవవాక్యాన్ని లోతుగా తెలుసుకొని కోరిన ఎడల, మీకు ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా అడ్రస్ తిరిగి వచ్చేవారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.